అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సామాన్యులు ఉన్నారు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మనం చూసినట్టయితే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు చేసిన దారుణాలు 1 by 1 బయటకు వస్తూనే ఉన్నాయి. అండ్ అలాగే మనం ఇటీవలే చూసినట్టయితే ముంబైకి చెందిన ఒక నటి తనకు చేసిన దారుణం కోసం ఎంతో బాధపడ్డారు. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వారు ఏం చేసినా చలామణి అవుతుందన్న రకంగా వాళ్ళు ఇలా చేస్తున్నారంటారా? అంటే ఆడవారు ఏం చేసినా వాళ్ళని ఏం క్వశ్చనించలేరు, వాళ్ళు బయటికి రాలేరు లేడీస్ అని చెప్పేసి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టాచారంగా ఆడవారి జీవితాలతో ఇలా ఆడుకున్నారంటారా? దీనిపై మీరు ఏమంటారు? ఒకటండి, మీరు ఈరోజు ముంబై నటి గురించి వైసీపీ నాయకులు వేధించింది దాని గురించి నేను చూసినట్లయితే రీసెంట్గా నేను నైట్ ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. గతంలో 2-3 రోజుల నుంచి వింటూ ఉన్నాం, ఇదే విషయం పైన వింటూ ఉంటే ఇక్కడ జరిగింది ఏంట్రా అని నిన్న ఆమె బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఒక కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. ఎందుకంటే ఒక భావోద్వేగానికి లోనయ్యా. ఎందుకంటే అధికారం ప్రజలు ఇచ్చేది ఏంటంటే ప్రజలకు సేవ చేయమని చెప్పి, అదే విధంగా ప్రజలు భవిష్యత్తును మార్చమని చెప్పి ఈ విధంగా అధికారం ఇస్తారు ప్రజలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 5 ఏళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో బూతులు మాట్లాడిచ్చాడు. అదే కాకుండా ప్రతిపక్ష నాయకుల ఇంట్లో ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడిచ్చారు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా చేసేదే కాకుండా మనం వీళ్ళ అధికారంలో ఉండేటప్పుడు కొన్ని విషయాలు బయటపడ్డాయి, చూసాం. ఒక ఎంపీ ఒక వీడియో వచ్చింది, గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి. మళ్ళీ రీసెంట్ గా ఒక 2 రోజుల క్రితం, ఒక వారం క్రితం వచ్చింది అనంత బాబు ఎమ్మెల్సీ. అతను డోర్ డెలివరీ చేశాడు ఒక దళితుని. ఇప్పుడు ఏంటంటే న్యూడ్ కాల్స్, సిగ్గు లేకుండా. ఈ రోజు ఏంటంటే కుక్కల విద్యాసాగర్, వైఎస్ఆర్సీపీ పార్టీ నేత. వీళ్ళకి ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి అండగా ఇచ్చి, ఒక భరోసా ఇచ్చి ముంబై నుంచి ఒక నటిని తీసుకొచ్చి వేధించారు ఫిజికల్ గా. ఈ విధంగా ఏమంటే ఆమె నిన్న ఏడ్చేసింది. ఎందుకంటే ఇన్ని రోజులు బిక్కుమంటూ బతికింది. 40 రోజులు ఆమెను రిమాండ్ లో పెట్టారంట. అన్యాయంగా అక్రమంగా వేధించి వీళ్ళ అధికార బలాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా పెట్టడం జరిగిందంట. వాడు కుక్కల విద్యాసాగర్ నూకలు ఆమె దాంట్లో డాక్యుమెంట్స్ చూపించింది. అంటే అంత నీచంగా చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఆమెను ఏ విధంగా హరాస్ చేశారంటే వీళ్ళు రాక్షసులా అనే విధంగా హరాస్ చేశారు. ఆమె కళ్ళల్లో నుంచి నిందిరుతూ బాధపడుతూ ఉంది. ఎందుకంటే ఆమె ఒక ఉన్నత విద్యావంతురాలు, ఒక మంచి కుటుంబం నుంచి అలాంటి వ్యక్తిని ఈ విధంగా వేధించారంటే ఇంకా సామాన్యుల్ని రాష్ట్రంలో ఎంత వేధించుంటారు ఈ వైసీపీ నాయకులు? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు అత్యంత భావోద్వేగానికి లోన్ చేసింది ఏంటంటే ఆమెకి పీరియడ్స్ వచ్చినప్పుడు కనీసం కూడా ఇవ్వకుండా వీళ్ళు ఆ విధంగా వేధించారంట. అంటే వీళ్ళు మనుషుల, రాక్షసుల? అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా చలామణి అవుతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకొని వేరే రాష్ట్రంలో ఉండే ఒక మహిళను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి గెస్ట్ హౌస్ లో పెట్టి బంధించి వేధించి ఆమె పైన తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆమెకి పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా ఆమెకి కనీసం అవమానించారంటే వీళ్ళు మనుషుల, రాక్షసుల? రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క మహిళ ఆలోచించాలి. వీళ్ళ క్రూరత్వాన్ని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ కుక్కల విద్యాసాగర్, ఇంకొంతమంది వైపీఎస్ అధికారులు వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగించి ఈ విధంగా ఒక సామాన్యుల పైన ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే, ఒక నటి పైన ఈ విధంగా చేశారంటే వీళ్ళు ఈమె ఇంకొక మాట కూడా చెప్పింది. ఈమెను అరెస్ట్ చేసినప్పుడు ఒక మాట అన్నారంట, చంద్రబాబు నాయుడిని మేము జైల్లో పెట్టాం, నువ్వు ఒక లెక్క అన్నారంట. అంటే వీళ్ళ అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా మిస్బిహేవ్ చేశారో, మిస్లీడ్ చేశారో ఒక్కసారి ఆలోచించండి. వైసీపీలో ఉండే మహిళలను కూడా నేను ఆలోచించమని చెప్తున్నా. అమ్మా ఏంటంటే ఈ రోజు మన హిందూ సాంప్రదాయం ప్రకారం కావచ్చు, భారతదేశ సాంప్రదాయం ప్రకారం కావచ్చు, మహిళల్ని గౌరవించాలంటారు. మీ పార్టీ నాయకులు చేసే అరాచకాలు ఒక్కసారి చూడండి అమ్మా. మీరు కూడా మహిళలే కదా. ఒక ఆడబిడ్డని ఈ విధంగా వేధించారంటే రేపు మిమ్మల్ని కూడా వేధించారని నమ్మకం ఏంటి? ఒక్కసారి వైసీపీలో ఉండే మహిళా నేతలు కూడా ఆలోచించుకోవాలి. రీసెంట్ గా చూస్తే కొంతమంది మహిళలు వాళ్ళ పార్టీని వదిలేస్తూ ఉన్నారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మహిళా అధ్యక్షురాలు రిజైన్ చేశారు. ఈ విధంగా ఇంకా మేలుకొని రిజైన్ చేసేయండి. ఎందుకంటే అలాంటి పార్టీలో ఉండలేము. ఈ రోజు వాడు ఒకడేమో ఎదుస్తాడు, ఒకడేమో గంట అరగంట అంటాడు, ఇంకొకడేమో ఈ విధంగా అంటాడు, ఒకడేమో చేస్తాడు. ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు ఎంకరేజ్ చేశాడు. మీరు ఒక మహిళలుగా ఆలోచించండి. ఇలాంటి పార్టీలో మీరు ఉంటారా? ఇలాంటి వైకామా పార్టీలో మీరు ఉంటారా? రోజుకు ఒక సన్నివేశం వస్తా ఉంది. రేపు భవిష్యత్తులో మిమ్మల్ని కూడా ఏమైనా చేస్తారు వీళ్ళు. అందుకే వైసీపీలో ఉండే మహిళా నేతలకి చేతులెత్తి జోడించి నమస్కరిస్తున్నాం. ఆ పార్టీ వద్దు. ఎందుకంటే మీరు ఒక మహిళగా ఆలోచించండి. ఈ రోజు ఆ నటిని అంత వాళ్ళ పర్సనల్ గా ఉంది, ఎంత క్షోభ అనుభవించుంటుంది, ఆమె ఎంత బయటికి చెప్పుకోలేని బాధ ఆ విధంగా వేధించారు. ఇలాంటి వాళ్ళు ఒక రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా అర్హత లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే ఈ విధంగా చేశారంటే వీరు అధికార దుర్వినియోగం చేసుకొని ఇప్పుడు వీళ్ళు మాటలు చెప్తారు, సాంప్రదాయాన్ని శుద్ధపోసని అంటారు కదా, ఆ విధంగా మాటలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. మాటలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి చూస్తే
వాళ్ళ సొంత చెల్లెల్ని, ఎవరు వైఎస్ షర్మిల, సునీత గారిని ఇంట్లో నుంచి తరిమేసి ఒక చిన్నాయిని చంపించుకొని ఆ కేసులో న్యాయం చేయకుండా ఆమెను బయటికి పంపించేశాడు. ఇంకొకటేమో సొంత చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వాల్సిన పక్కకు పంపించేశాడు. వీళ్ళ పార్టీలో ఉండే నేతలేమో న్యూడ్ కాళ్ళు మాట్లాడతారు, ఇంకొంతమంది ఏమో గంట అరగంట అంటారు. ఇలాంటి నేతల్ని మీ పార్టీలో పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ రోజు మహిళల గురించి మాట్లాడుతావు. నీకు 2 కూతుర్లు ఉన్నారు కదయ్యా, నీకు ఇంట్లో 2 కూతుర్లు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరన్నా ఈ విధంగా చేస్తుంటే ఏ దేశంలో అయినా కావచ్చు, బయట ఉన్నారు చేస్తే నువ్వు ఊరుకుంటావా? ఒక ఆడబిడ్డని ఈ రోజు ఆ నటి కళ్ళలో బాధపడుతూ ఉంది అంటే వీళ్ళు చూడండి. జగన్మోహన్ రెడ్డికి కూడా 2 కూతుర్లు ఉన్నారు కదా, భారతిరెడ్డి గారు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ భర్త అధికార బలాన్ని ఉపయోగించి ఏ విధంగా ఇలాంటి వాళ్ళను చేశాడో మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి. ఇది నిజంగా మనిషి అనేవాడు ఎవడైనా కానీ దీన్ని ఖండిస్తాడండి. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు, ఇలాంటి వాళ్ళు అసలు రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా అర్హత లేదు. వైసీపీలో ఉండే మహిళా నేతలు కూడా ఆలోచించి తగిన బుద్ధి మీరే మీ నాయకులకు చెప్తారని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ అలాగే కూటమి ప్రభుత్వం ఈ దారుణాలని చూసి కూడా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఉన్నాం. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఎంక్వైరీ కూడా వేస్తారని భావిస్తూ ఉన్నాం. తప్పకుండా, ఎందుకంటే సమ్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. ఖచ్చితంగా నేను ఈ రోజు వర్ల రామయ్య గారు కూడా పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ చెప్పడం జరిగింది. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు విచారణ కావాలని కోరడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన కూడా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తూ ఉన్నా. వీళ్ళని మాత్రం ఎవరైతే దాని వెనకాల ఉన్నారో వైపీఎస్ అధికారులు వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.